హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, మోహన్ బాబుది ఒక వివాదం నడుస్తుంది. మనకు తెలిసిందే, సౌందర్య గారిని చంపించింది మోహన్ బాబు గారి అంటూ చిట్టుమల్లు అనే ఒక వ్యక్తి ఆరోపించడం, అతను కేసు ఫైల్ చేయడం చూసాం. ఇప్పుడు ఇదంతా కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సౌందర్య గారి హస్బెండ్ కూడా బయటకు వచ్చేసి దీని గురించి మాట్లాడారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఏం చెప్తున్నారు మరి ఈ ఇష్యూ గురించి? మీరేం చెప్తారు? ఎదురుగట్ల చిట్టుమల్లు ఆయనది సత్యనారాయణపురం ఏదులాపురం జిపిఎస్ అంటే మండల్ ఇది ఖమ్మం రూరల్ దీంట్లో ఉంటారు ఆయన. ఆయన గత 280 380 రోజులు అట్టే బోర్డులు పెట్టుకొని నిరాహార దీక్షలు చేస్తున్నాడు, ఆకులు తింటున్నాడు. కొంత డ్రామాటిక్గా ఉన్నాడు మనిషి కూడా. ఇప్పటివరకు నేను చూడలేదు, కానీ ఈ సంఘం మేబీ ఆయనకి నేను ఇన్ని రోజులు చేస్తున్నా నాకేమి పబ్లిసిటీ రాలేదని ఈ మోహన్ బాబు ఇష్యూ బయటికి తెచ్చినట్టుగా మనకు కనబడుతుంది. లేకపోతే అతని దగ్గర ఏ రకమైన ఆధారం లేదు. అతనికి మోహన్ బాబుకి కానీ సౌందర్యకి కానీ ఏ రకమైన సంబంధం లేదు. పైగా సౌందర్య చనిపోయి 21 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ చిట్టుమల్లు అనే వ్యక్తి ఈ కంప్లైంట్ ఇచ్చి ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో చేశాడంటే అర్థమైందంటే అతను ఎప్పటి నుంచో ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ డైలీ నిరాహార దీక్ష లాంటివి చేస్తున్నాడు. దానికి ఎక్కడా పేరు రావట్లేదు. అందుకని తను ప్లాన్డ్గా ఇది చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు వెళ్ళి ఆయన వీడియోలు అవన్నీ బయటకు వచ్చాయి. అతను చూస్తేనే డ్రామాటిక్గా ఉన్నాడు. గాంధీ బొమ్మలు పెట్టుకొని హాఫ్ నాకెడ్గా కూర్చొని ఆకులు తింటూ ఈ డ్రామా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఆకులు తింటూ ఎలా బతుకుతాడు? మనిషి కూడా దిట్టంగా ఉన్నాడు. సో క్లియర్గా ఇది ఈ మధ్యకాలంలో ఏమైందంటే సోషల్ మీడియాకి వచ్చినాక ఏదో ఒక డ్రామా సెన్సేషన్ చేస్తే కానీ సోషల్ మీడియా పట్టించుకోదు. కాబట్టి ఎవరైనా సెలబ్రిటీల మీద అటాక్ చేస్తే సెలబ్రిటీలు ఏం చేయలేరు, కాబట్టి మనం పాపులర్ అవుతాం అన్న యాంగిలే ఈ చిట్టుమల్లు దీంట్లో కనిపిస్తుంది. అయితే దీనివల్ల ఏమైందంటే ఆల్రెడీ మోహన్ బాబు ఫ్యామిలీ మీద ఒక నెగిటివిటీ జనాల్లో ఉంది. ఈ మధ్య కూడా వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు రావడం, దానివల్ల కూడా మరింత నెగిటివ్ పెరిగింది. యాక్చువల్గా ఆ ఫ్యామిలీ గొడవల్లో మోహన్ బాబు కొంత సింపతి వచ్చింది. అంటే మోహన్ బాబు ఈ వయసులో పాపం 78 ఏళ్ళు, ఆయనకి ఈ వయసులో ఇబ్బంది కలిగిస్తున్నారన్న సింపతి అయితే వచ్చింది. కానీ ఓవరాల్గా మోహన్ బాబు ఫ్యామిలీ మీద నెగిటివ్ ఉంది. ఆ కాంటెక్స్ట్లోనే ఈ జల్పల్లిలో ఉండే గెస్ట్ హౌస్ సౌందర్యదని, ఈయన కొట్టేశాడని సౌందర్య దగ్గర కూడా అప్పుడు కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా ఉపయోగించుకొని ఈ చిట్టుమల్లి ఏం చేశాడంటే తెలివిగా ఖమ్మం కలెక్టరేట్లో పోయి ఒక డీటెయిల్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో ఆయన ప్రధానంగా చెప్పింది ఏంటంటే సౌందర్య వాళ్ళ బ్రదర్ అమర్నాథ్ 2004లో ఏప్రిల్ 17వ తేదీన బెంగళూరులో ఫ్లైట్ ఎక్కారు. ఆ ఫ్లైట్ కూలిపోయింది. దాన్ని కూల్చేసి ప్లాన్ చేసింది మోహన్ బాబే అని చెప్పాడు. ఇది చెప్పడానికి ఏముంది, ఎవరైనా చెప్పచ్చు. మోహన్ బాబు కాకపోతే దాంట్లో ఆ డాష్లో ఇంకొక పేరు పెట్టచ్చు, ఏ పేరైనా పెట్టచ్చు. ఎందుకంటే దీనికి ఆధారాలు ఏముంటాయి. సో ఇది ఎప్పుడైతే సెన్సేషన్ కాబట్టి మీడియా అంతా కూడా సౌందర్యాన్ని మోహన్ బాబే చంపేశాడని పెట్టేశారు. సో దాంతో మోహన్ బాబు మరే అడిగాడా లేకపోతే సౌందర్య భర్త చెప్పాడా తెలీదు. సౌందర్య భర్త ఆయన పేరు జిఎస్ రఘు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. తను ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. సౌందర్య మూర్తికి మోహన్ బాబుకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన మా ఫ్యామిలీతో అంటే సౌందర్య ఫ్యామిలీతో మాతో దాదాపు 25 ఇయర్స్ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. సౌందర్య ఆస్తుల్ని ఆయన ఏమీ కొట్టేయలేదు అనేది చెప్పారు. ఎందుకంటే ఒక ఆస్తిని కొట్టేయడం అంటే ఏంటి, ఆస్తి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆమె కొనుక్కొని ఉంటే రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటుంది. ఇప్పుడు కూడా డాక్యుమెంట్స్ చూస్తే మోహన్ బాబు ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా లేదా ఇవన్నీ కూడా తెలుస్తాయి. రెండోది, ఆమెను చంపేసి ఎట్లా కాజేస్తాడు ఆస్తి మోహన్ బాబు స్థాయివాడు. సో ఒకవేళ ఏమన్నా అలాంటివి జరుగుంటే వాళ్ళ భర్త, వాళ్ళ మదరు వీళ్ళందరూ కంప్లైంట్లు ఇచ్చి ఉండాలి. అది ప్రమాదం అని దాని మీద విచారణ కూడా జరిగింది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు బెంగళూరు 17 ఏప్రిల్ 2004లో గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం అంటారు, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ కాంపౌండ్లో ఈ ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఈ ఫ్లైట్ పేరు కూడా సెస్నా 180. ఈ దీంట్లో అమర్నాథ్, ఈమె సౌందర్య ఉన్నారు. వీళ్ళు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఫ్లైట్ ఎక్కారు. సో అది ఇట్లా గాల్లో లేచి ఓబులైపోయి కిందికి ఇట్లా నోస్ డైవ్ అంటారు, అట్లా నోస్ డైవ్తో చనిపోయినట్టుగా అక్కడ బిఎన్ గణపతి అని ఆ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉండి ప్రత్యక్ష సాక్షి తెలియజేశాడు. ఆయన వెళ్ళే లోపల అది మొత్తంగా కూడా బూడిద అయిపోయింది.
సో ఏమీ శకలాలు కూడా దొరకలేని పరిస్థితి. ఇటువంటి యాక్సిడెంట్లు అనేకం జరుగుతుంటాయి. ఇది క్లియర్గా ఆ ఫ్లైట్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల యాక్సిడెంట్ జరిగిందనేది అప్పుడు తేలింది తప్ప దీంట్లో ఎటువంటి కుట్ర లేదు. దాంట్లో బాంబో ఇంకోటి పెట్టడము ఇంకోటి లేదు. ఇప్పుడు పైలట్ తెలియకుండా ఏదైనా చేయాలి. ఎందుకంటే పైలట్ చనిపోవడానికి సిద్ధం కాడు కదా తెలుసైతే. సో కాబట్టి ఇది ఏమీ జరగలేదని అప్పుడే దాని మీద కర్ణాటక పోలీసులు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు తేల్చేశారు. సో దాన్ని ఇతను ఇప్పుడు చెప్పడమే ఇది నిజానికి ఇతన్ని అరెస్ట్ చేయాలి, ఈ చిట్టుమల్లుని అరెస్ట్ చేసి ప్రూవ్ చేయమని చెప్పాలి. అతని మీద ఖచ్చితంగా నాకు తెలిసి మోహన్ బాబు వాళ్ళు కూడా కేసు పెడతారు. ఎందుకంటే ఇటువంటి నీ దగ్గర ఎటువంటి ఇది లేకుండా సాక్ష్యాధారాలు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సమాజంలో ఒక గందరగోళం క్రియేట్ చేసే స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే ఇతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు ఇవ్వాలి. ఇతను ఖమ్మంలో ఎక్కడ సత్యనారాయణపురంలో ఉండే వ్యక్తి 2004లో ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదానికి ఇతనికి ఏం సంబంధం, ఇతని దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నాయి, ఇతను అసలు జీవితంలో సౌందర్యాన్ని చూస్తున్నాడు, మోహన్ బాబుని కూడా చూస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి కేవలం పబ్లిసిటీ కోసం మోహన్ బాబు లాంటి వాళ్ళ మీద అతనిలో వేరే లోపాలు వేరే వ్యవహారాలు మనకు నచ్చని అనేకం ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఒక హంతకుడుగా మోహన్ బాబుని చిత్రీకరించి ఒక ఆస్తి కొట్టేయడం కోసం ఆమెను చంపేస్తాడు, అది కూడా ప్రముఖ నటి ఆమె అని చెప్పడం మాత్రం ఘోరమైన విషయం. ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇది గందరగోళానికి దారితీస్తుంది. ఆయన మీద కేసు పెట్టాలి యాక్చువల్గా. మరి మోహన్ బాబు ఇప్పటివరకు ఎందుకు గమ్ము ఉన్నాడో అర్థం కాలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే జనాల్లో మోహన్ బాబు అంటే యాంటీగా ఉన్నవాళ్ళు కూడా దీన్ని అవును చేసి ఉండొచ్చు కదా అనే కామెంట్లు మనం ఎక్కువ చూస్తున్నాం. చేసే ఉంటాడులే, ఆస్తి కొట్టేసి ఉంటాడు అంటే జనాలు ఎంత గొర్రె బ్యాచ్ ఉంటారంటే సోషల్ మీడియాలో అసలు ఏ రకమైన థింకింగ్ ఉండదు, ఏది ఆలోచించరు. వాళ్ళకి నచ్చినట్టు కామెంట్లు పెట్టడం ఏముంది, ఈజీ కదా. సో నచ్చినట్టు పెట్టేయడం అనేది మనకు కనబడుతుంది. సో ఇలా క్రియేట్ చేయడం కోసమే ఇతను పాపులర్ అవ్వడం కోసమే తప్ప ఇతను ఇంకే రకంగా కనబడదు. ఈ ప్రభుత్వం మీద అతను నిరాహార దీక్ష ఏదో చేస్తున్నాడు. ఆ నిరాహార దీక్ష కూడా డ్రామా అది. ఎందుకంటే 280 రోజులు నిరాహార దీక్షలు ఎలా చేస్తారు ఎవరైనా? రోజు తినేసి కూర్చోవడం, కాసేపు ఉండడం, వీడియో రిలీజ్ చేయడం, ఇది చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. సో ఇతను పబ్లిసిటీ కోసం, పాపులారిటీ కోసం ఒక పాపులర్ ఫిగర్ మీద ఇలా పెట్టడం ఘోరమైన విషయం. దీన్ని ఆయన ఖండించినా కన్నా ఇతను సైలెంట్గా ఉండాలి. నాకు తెలిసి ఖచ్చితంగా అయితే అతని మీద మోహన్ బాబు ఫ్యామిలీ, విష్ణు ఉన్న వాళ్ళు కేసులు పెడతారు. మొన్ననే రేవంత్ రెడ్డిని కూడా మోహన్ బాబు, విష్ణు వెళ్ళి కలిశారు.